53వ కమిటీ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో జరుగుతున్న మొట్టమొదటి తెలుగు పాటల పోటీ. ఈ కార్యక్రమాన్ని మీ ముందుకి సఫలీకృతంగా తీసుకొచ్చిన మన తాయ్ కమిటీని మరియు వారిని చాలా బాగా ఉత్సాహంగా ప్రోత్సహించిన మన స్పాన్సర్స్కి, టైటిల్ స్పాన్సర్స్కి మరొకసారి మా కృతజ్ఞతలు. ముందుగా ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అవర్ తాయ్ కమిటీ ప్రెసిడెంట్ దినేష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. దినేష్ గారు మన ఇవాల్టి న్యాయ నిర్ణేతల్ని ఆహ్వానిస్తారు. ఇలాంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా నిర్వహించడం మాకెంతో గర్వకారణం. సునీత గారిని వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాము. శ్రీ ఆర్పి పట్నాయక్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పార్థసారథి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా విన్నవించుకుంటున్నామని. బిభ్రాణో సుఖ బీజాపూరక మిలన్ మాణిక్య కుంభాంకుశాన్ పాశం కల్పలతాం చ బిభ్రాణో సుఖ బీజాపూరక మిలన్ మాణిక్య కుంభాంకుశాన్ పాశం కల్పలతాం చ ఖడ్గ విలసజ్యోతి సుధా నిర్జరః శ్యామేనాప్త సరోరుహేణ సహితం దేవీ ద్వయం శాంతికే శ్యామేనాప్త సరోరుహేణ సహితం దేవీ ద్వయం శాంతికే గౌరాంగో వరదాన హస్తసహితో లక్ష్మీ గణేశోవతాత్ హస్తసహితో లక్ష్మీ గణేశోవతాత్. మొట్టమొదటిసారి ఒక జాతీయ స్థాయిలో ఒక కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతోంది ఆస్ట్రేలియాలో. చాలా వరకు తాయ్ తెలుగు ఆస్ట్రేలియా సంఘం ప్రయత్నం సఫలీకృతమైనట్టే అని నేను భావిస్తున్నాను. సో ముఖ్యంగా కమిటీ మెంబర్స్ అందరికీ నిద్రాహారాలు మాని ఈ ప్రయత్నాన్ని చేసినటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ, వాళ్ళని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా అభినందనలు. సో బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రెండ్స్. జూనియర్ కేటగిరీలో రియా ఫస్ట్ పార్టిసిపెంట్. రియా నీటిలోనే సాపొచ్చి నా మెడపడ్డట్టు కొంచెము గిలా గిలా కొట్టేసుకుంటాందే. డార్లింగే వసిన డార్లింగే డార్లింగే ఎందుకు ఈ ఫీలింగే తొక్కమనే గాలేసి నీలో పడ్డట్టు మెస్సు మెస్సి రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే ఓడిన డార్లింగే డార్లింగే ఎందుకు ఈ ఫీలింగే సచిన్ బాటే తెచ్చి నడుకు సిక్సర్ పీకిసినట్టు కూడా గిరా గిరా మందే డార్లింగే రబ్బర్ ముద్దే పెట్టి కాటు సిసిలో తొక్కిసినట్టు ఒక పూసేస్తుంటే రారో డార్లింగే చేసిన వెయిటింగ్ చాలే వాలే ఇప్పటికి పుట్ట పెట్టవే మీటింగే. డార్లింగే పూసిన డార్లింగే డార్లింగే రవి రాయ్ డార్లింగే డార్లింగే ఓడిన డార్లింగే డార్లింగే బెగిరాడు డార్లింగే. రియా నువ్వే నా డార్లింగే. సో మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. హాయ్ రియా. హాయ్. తెలుగు వచ్చా? కొంచెం కొంచెం. అర్థం అవుతుందా నేను మాట్లాడితే? కెన్ యూ అండర్స్టాండ్ ఇఫ్ ఐ స్పీక్? యా గుడ్. తెలుగులోనే మాట్లాడదాం అయితే. హౌ మెనీ డేస్ డిడ్ యూ ప్రాక్టీస్ దిస్ సాంగ్? 1 month. 1 month. How many songs have you practiced? 4. 4. Out of that, you selected this and sang for finals? Yes. Good. Keep it up. All the very best. Thank you. Cute ka padu. Thank you. I like your attitude. Thank you. Practice well. Good luck. Thank you. తర్వాత పాడబోయేది ఆరోష్ చంద్ చల్లా.
నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఏ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఏ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ నేను తాగితే కొందరి కళ్ళు గిడిగిడి తిరిగాయి నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పారాయి నేను తాగితే కొందరి కళ్ళు గిడిగిడి తిరిగాయి నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పారాయి నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి తెల్లవాడితే వెనకన చేరి నవ్వుకుంటాయి డోంట్ కేర్ నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఏ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ ఇవాళ ఈ పాట రాసిన ఆత్రేయ గారు ఉండుంటే ఒరిజినల్ పాట విన్నప్పుడు కూడా ఎక్కువ సంతోషించిండేవారేమో. అంత ఉత్సాహంగా పడి నువ్వు అలాగే ఉండాలి, డోంట్ కేర్. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమంటారో విందాం. నాకు భయంగా ఉంది, ఏమన్నా అంటే ఏమన్నా అనేస్తాడేమో అని. ఏమన్నా చెప్తే ఒక్కటి మాత్రం డోంట్ కేర్ అంటాడు. డోంట్ కేర్. శృతిలో పాడాలా? డోంట్ కేర్. టెంపోనా? డోంట్ కేర్. నేను పాడతా, నువ్వు విను, అంతే. అలా పాడిసావు. ఇప్పటికి మేమే ఘంటసాల గారు. నీ కాన్ఫిడెన్స్ మాత్రం అదిరింది అబ్బాయి, కాన్ఫిడెన్స్కి తిరుగులేదు. అయితే మధ్యలో నవ్వు బాగుంది. నిజంగా ఒక్కసారి నవ్వవా? గుడ్. థ్యాంక్స్. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే శృతి బాక్స్ పెట్టుకుని శృతిలో పాడడం ఎలా అందే ప్రాక్టీస్ చేయి చాలు. పాడడం నీకు కష్టం కాదు, శృతిలో పాడడమే కష్టం. అది ఒక్కటి ప్రాక్టీస్ చేయి చాలు. తర్వాత కాంపిటీటర్ ఆయుషి. చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ జాబిలిని తాకి ముద్దుల రాస వెన్నెలకు తోడే ఆడుకును ఆశ చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ నవ్వుకోవాలి గాలిని నేనే సాగిపోవాలి చింతలే లేక చిందులేయాలి వేడుకలలోన తేలిపోవాలి తూర్పు రేఖ వెలుగు కావాలి చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ జాబిలిని తాకి ముద్దుల ఆశ వెన్నెలకు తోడే ఆడుకును ఆశ చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ ముద్దు ముద్దు ఆశ
ముత్యమంత ఆశ. వెరీ వెల్ డన్. సో నీ ఆశ ఏంటి చెప్పు? నీకు దేవుడు ప్రత్యక్షం అయ్యి నీకు ఏం కావాలని అంటే నీకు ఏం ఆశ ఉందని చెప్తావు? తెలియదు. యూ వాంట్ టు విన్ దిస్ కాంపిటీషన్? ఎస్. ఓకే, సో లెట్స్ ఆస్క్ దెమ్ హౌ యూ డిడ్ ఇట్. ఏం చెప్పాలి? తెలియదు. మీ ఆశ నెరవేరాలని చెప్పండి. వీళ్ళ పేరెంట్స్ ఎవరు? మేడం, మీరు చేయాల్సింది ఏంటంటే పాట నేర్పించడం కన్నా ఎక్కువ వినిపించండి. ఎంత వింటే అంత బాగా పాడగలుగుతాను. అదర్వైజ్ ఐ డోంట్ థింక్ షీ హ్యాస్ ఎనీ కంప్లైంట్. ఆల్ ది వెరీ బెస్ట్. ఫ్యూచర్లో నువ్వు ఒక మంచి సింగర్ అవ్వాలి అంటే కనుక యూ నీడ్ టు ప్రాక్టీస్ అ లాట్. Kashyap Pratulia, the first contestant in the youth segment. కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వు దొట్టి నన్ను పిలిచి పారిపోతే ఎల్లా. ఏ కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వు దొట్టి నన్ను పిలిచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినవే స్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినవే ఫ్రెంచ్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగ అంటుకున్న తెల్ల కాగితం. ఏ పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దు లేని మందు కంట దారుణం. ఏ కన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వు తోటి నన్ను పిలిచి పారి ముందు ఎల్లా. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచిదైన తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండి తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు సుట్టు. వెయ్యి ముగ్గు సుక్కలెట్టినట్టు, పొయ్యి మీద పాలు పొంగినట్టు, కూడగొక పండగొచ్చినట్టు, ఏదేదో అవుతాదే నీ మీద బొట్టు. సంపకే 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 నిప్పు లాంటి నవ్వులోకి దింపకే. ఏ సింపకే 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 నల్లని రాత్రిని సింపకే. రంగుతో నింపకే పిల్ల నువ్వు లేని జీవితం బ్రేకు లేని బైక్ ని రెండు వెంట తోడడం. ఏ పిల్ల నువ్వు లేని జీవితం ట్రాకు లేని ట్రైన్ మీద కుయ్యమంటే ఎల్లడం. ఏ పిల్ల కశ్యప్, మనం పిల్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం. షూర్. ఇప్పుడు నీ పిల్ల గురించి సునీత గారు ఏమంటారు? ఫస్ట్ నీ ఎనర్జీ చాలా నచ్చింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. చాలా మంచి వాయిస్, చాలా బ్రైట్గా ఉంది. థ్యాంక్ యూ. అండ్ దాన్ని సరైన దారిలో పెడితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. పిల్ల గురించి సరే తర్వాత, నువ్వు ఎలాగో ఈ ప్రోగ్రామ్ అయిపోయే లోపల ఎక్కడికో ఎవరో ఒకరితో కమిట్ అయిపోయేలా ఉన్నావు, అంత ఫాస్ట్గా ఉన్నావు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కశ్యప్, నమస్కారం. మంచి ఎనర్జీ ఉంది నీలో. థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఎనర్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఏంటంటే ఎంచడానికి చెప్పట్లేదు, చిన్న కరెక్షన్ నువ్వు చేసుకుంటే మాత్రం. కరెక్షన్ ఏంటంటే లిసన్. సింపుల్. పిల్ల నువ్వు లేని జీవితం అంటున్నావు కదా, పిల్ల నువ్వు లేని సింపుల్. ఆ చిన్న డిఫరెన్స్ అర్థమైందా? పిల్ల నువ్వు లేని జీవితం, దీనికి పిల్ల నువ్వు లేని జీవితం, ఈ రెండు డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఈ డిఫరెన్స్ ఏంటి అనేది నువ్వు వినేటప్పుడు కనుక తెలుసుకుంటే ఐ కెన్ సీ ఎ వెరీ గుడ్ సింగర్ ఇన్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వెల్కమ్ సంజన. మీరందరూ ఒకసారి గట్టిగా, అమ్మాయి ఆల్రెడీ టెన్షన్లో ఉంది కొంచెం. ఐఎమ్ షూర్ షీ విల్ డూ వెల్. పిల్లగాలి ఎల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబూరు మేనా. పిల్లగాలి ఎల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల
చేసి మెరుపై తరిమేనా ఎలలన్నీ కరిగి చలుమంటూరికి మా కళ్ళలో వాకిళ్ళలో వివిల వర్ణాల వయ్యారి జాన అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువులే తిరిగేనా మోనాల వెనకాల వైనాలు తెలిసేలా కారంగా పిలిచేనా చల్లుమంటూ గుండెలోన తొంటరిగా తుల్లుతున్న తెల్లానా మోనాల వెనకాల వైనాలు తెలిసేలా కారంగా పిలిచేనా చల్లుమంటూ గుండెలోన తొంటరిగా తుల్లుతున్న తెల్లానా ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా చంద్రజాలమై తరంగాల ఒడిలో ఏలన్నీ మురిపించగా తరలన్నీ తొరణాలై వరల ముత్యాల హారాలేనా చందనాలు చిలికేనా ముంగిలిలో నందనాలు విరిసేనా అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువులే తిరిగేనా సో నీ పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళిద్దరూ ఏమంటారు ఒకసారి విని అప్పుడు నేను చెప్తాను. సునీత గారు, యూ ట్రైడ్ యువర్ బెస్ట్ అండ్ లిరికల్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. సహజంగా ఏమవుతుందంటే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే లిరిక్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. దాకి తేడా తెలియకుండా ఉంటుంది. సమ్టైమ్స్ కాదు, ఆల్వేస్ ఇట్ హ్యాపెన్స్. బట్ కొంచెం మళ్ళీ ఇంకొకసారి పాట విని జాగ్రత్తగా అవి కరెక్ట్ చేసుకుంటే బెటర్ అండ్ ఈజీ అవుతుంది. గుడ్ లక్ ఫర్ యూ. థ్యాంక్ యూ. Sanjana, I want you to sing the Pallavi again with the way I want. I want you to sing with a smile added on your face. Yeah. Okay? అమ్మాయి నవ్వుతూ పాడాలండి, అది కండిషను. పిల్లగాలి ఎల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబూరుమేనా పిల్లగాలి ఎల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబూరుమేనా కలరే చేసి మెరుపై తరిమేనా ఎలలన్నీ కరిగి చలుమంటూరికి మా కళ్ళలో వాకిళ్ళలో వివిల వర్ణాలు ఇప్పుడు అమ్మాయి ఫస్ట్ పాడిన దానికి ఎంతసేపు చప్పట్లు కొడతారు? ఇప్పుడు పాడిన దానికి ఎంతసేపు చప్పట్లు కొడతారు? తేడా తెలిసిందా? డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ వెంట్ రాంగ్ విత్ యూ? Yes, sir. When you add smile on your face, the energy in your song will multiply into 10 times. Okay? All the very best. Did a great job. You are very sincere in your singing. Keep it up. Thank you so much. తర్వాత పార్టిసిపెంట్, లెట్స్ వెల్కమ్ సూరజ్ హరి. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కలగతలే మాట మాటలు. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే.
ఫస్ట్ పార్టిసిపెంట్ ఇన్ ద సీనియర్ సెగ్మెంట్ శ్రీనివాస్ కళ్యాణ్ పారుపల్లి. వర్షించే మేఘల్లా నేనున్నా, నీ ప్రేమే నా కొత్తని అన్నా. వర్షించే మేఘల్లా నేనున్నా, నీ ప్రేమే నా కొత్తని అన్నా. కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంట, ఏనాడు రానంట నీ వెంట. నా గతమంతా నే మరిచానే, నన్నింకా ఇంకా వాదించేకే భామా భామా ప్రేమ హీమా వలదే. వర్షించే మేఘల్లా నేనున్నా, నీ ప్రేమే నా కొత్తని అన్నా. కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంట, ఏనాడు రానంట నీ వెంట. నా గతమంతా నే మరిచానే, నన్నింకా ఇంకా వాదించేకే భామా భామా. నెక్స్ట్ పార్టిసిపెంట్ ప్రభాకర్ అగ్రజ. గెలుపు తలుపులే తీసే ఆకాశమే, నేడు నా కోసమే. అడుగు మెరుపులా మారే ఆనందమే, వీడది బంధమే. ఎటువైపు వెళుతున్నా వెలుగుల్నే చూస్తున్నా, మెరిసావే రంగుల్లోనా. కల తీరే సమయాన అలనే నైలేస్తున్నా, అనుకుందే చేసేస్తున్నా. కారులన్నీ నాతో పాటుగా ఊయలూగి పాటే పాడగా, నన్ను వీడి కదలదు కాలమొక క్షణమైనా. గెలుపు తలుపులే తీసే ఆకాశమే, నేడు నా కోసమే. స్టేజ్ మీద పాడడం కూడా ఒక మెడిటేషన్ లాంటిది. మైక్ ప్లేస్మెంట్ కూడా కొంచెం మీరు అలవాటు చేసుకోండి. ఎందుకంటే మైక్ అనేది మీరు ఎలాగైనా మూవ్ అవ్వండి, మైక్కి నోరుకి మధ్యలో ఉండే డిస్టెన్స్ మాత్రం అవసరం అయితే తప్ప మారకూడదు. వాట్ యువర్ సింగింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సెలెక్షన్ ఆఫ్ ద సాంగ్ మేబీ ఇంకొక రౌండ్ కూడా ఉండుంటే ఈ పాట సెలెక్ట్ చేసుకుని ఉంటే బాగుండేది. బట్ యూ కెన్ సింగ్ మచ్ బెటర్, ఐ నో దాట్. అది మాత్రం నాకు అర్థమైంది. తర్వాత పార్టిసిపెంట్ ప్రియాంక ఫ్రమ్ బిస్బెన్.
యూ. మీ నవ్వు చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. కీప్ ఇట్ అప్, కీప్ స్మైలింగ్. దట్ ఈస్ ది బెస్ట్ గిఫ్ట్ గివెన్ బై గాడ్ టు ది హ్యూమన్ బీయింగ్స్. వెరీ గుడ్. వన్ వర్డ్. సాలిడ్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది. తర్వాత పాట పాడడానికి సందీప్. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన, ఎడబాటు రేపిన విరహ వేదన, నరకయాతన, కాలమే దీపమై దారి చూపునా, నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. ఇట్స్ వండర్ఫుల్ ఎఫర్ట్ యాక్చువల్గా. మీరు కొంచెం కేకే గారిను ఆర్పి గారిను ఇమిటేట్ చేశారనిపించింది నాకు. ఒరిజినల్ సాంగ్ విన్నప్పుడు మనకి తెలియకుండానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. అందులో నుంచి బయటకు వచ్చి మీ ఒరిజినాలిటీ ఏంటి అనేది మీరు తెలుసుకొని ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నం చేయండి. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. యాక్చువల్గా ఈ పాట ద్వారా ఫస్ట్ టైం కేకేని తెలుగులో ఇంట్రడ్యూస్ చేసింది ఈ సినిమాయే, అంటే పాడించింది నేనే. మీ అటెంప్ట్ అయితే బాగుంది, అయితే కాంపిటీషన్ కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. షూర్. సో ఫ్రెండ్స్, అది ఒక అద్భుతమైన ఘట్టానికి ముగింపు. తెలుగు వాయిస్ ఆఫ్ ఆస్ట్రేలియా కాంపిటీషన్ ముగిసింది. ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది కమిటీ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియన్ ఇంక్, అండ్ ది జడ్జెస్ అండ్ అవర్ వండర్ఫుల్ మ్యూజిషియన్స్. విన్నర్స్ని అనౌన్స్ చేస్తాం, అండ్ ఎవరు విన్ కాలేదో దే ఆర్ ఈక్వలీ విన్నర్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఆన్ ది స్టేజ్. అది మాత్రం మనసులో పెట్టుకోండి. సో ఒకసారి సునీత గారిని కూడా పిలుద్దాం. సునీత గారిని ప్లీజ్ వెల్కమ్ హర్. బేసిక్స్ మ్యూజికల్లో కాంపిటీషన్ అనగానే చూసే బేసిక్ శృతి లయ చూస్తూ ఉన్న వాళ్ళలో మేము బెస్ట్ పర్ఫార్మెన్స్ అని తెలుగు వాయిస్ ఆఫ్ ఆస్ట్రేలియా జూనియర్ ఫర్ ద టైమ్ బీయింగ్ is Ayushi Gummi from Melbourne. ఫ్యూచర్ సింగర్ అని చెప్పు. ఫ్యూచర్ వాయిస్ ఆఫ్ ఆస్ట్రేలియా. యాక్చువల్గా వీళ్ళు తెలుగు వాయిస్ ఆఫ్ ఆస్ట్రేలియాని ఇప్పుడే ఇవ్వడం కరెక్ట్ కాదు. దే మైట్ బి ది ఫ్యూచర్ సింగర్స్ ఆఫ్ ఫ్యూచర్ వాయిసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా, యాజ్ రైట్లీ సజెస్టెడ్ బై సునీత గారు. దే హ్యావ్ టు లెర్న్ అ లాట్. కంగ్రాచులేషన్స్. సునీత గారి దగ్గర నుంచి ఆవిడ అవార్డు తీసుకుంటున్నారు. దిస్ ఈజ్ జస్ట్ అ సార్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ for her to learn music and be on the right path. Then comes the youth segment. Malli ade criteria paatistu, though the rest of the other two singers have performed very well, this girl is the winner, Sanjana Rupangadi from Melbourne. She was very sincere in her singing, and that's what made us select her. గట్టిగా చెప్పాలి కొట్టాలి. తెలుగు వాయిస్ ఆఫ్ ఆస్ట్రేలియా అని ఒక అద్భుతమైన కాంపిటీషన్లో యూత్ సెగ్మెంట్లో విన్నారు. మా పాటలకి మేమే అడుగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న అమ్మాయిలే కదండి వీళ్ళు. ఆల్ ది బెస్ట్ సంజన. ఓకే, దిస్ షుడ్ బి జస్ట్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ యువర్ సింగింగ్ కెరీర్. ఓకే, ఇట్స్ నాట్ దట్ యూ హ్యావ్ వన్ ద వరల్డ్. ఫస్ట్ యాక్చువల్గా ప్రతి సెగ్మెంట్లోనూ మేము ఒక్కొక్క విన్నర్నే చేయాలని అనుకున్నాం. తాయి కమిటీ కూడా అదే నిశ్చయించింది. బట్ ఈసారి అది ఈ అడల్ట్ కేటగిరీలో కుదరలేదు. ఎందుకంటే అందరూ అబౌవ్ ది రిక్వైర్డ్ లెవెల్ అంటే పర్ఫామ్ చేశారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. అందుకే వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ 3 prizes in this category. And it's not third prize, it's second prize. Second winner in this category is Priyanka Margani from Brisbane. What an awesome performance, the energy level and the voice culture. ఆవిడ చాలా చిన్న అని ఫీల్ అవుతారు పాపం. బట్ వెరీ గుడ్ స్మైల్ అండి అమ్మాయిది.
ఈ అమ్మాయి దగ్గర నవ్వు నేర్చుకోండి అందరూ. ప్రియాంక, యాక్చువల్లీ దట్ ఈస్ అ పార్టిసిపెంట్ ట్రోఫీ. సెకండ్ ప్రైజ్ లేదు, ప్రిపేర్ అవ్వలేదు తాయ్ కమిటీ కూడా. బట్ అనదర్ సెపరేట్ ట్రోఫీ విల్ బీ గివెన్ టు హర్, విల్ బీ సెంట్ టు హర్ బై తాయ్ కమిటీ. ఓకే, థ్యాంక్స్ అ లాట్. ఇప్పుడు ముగ్గురు అన్నాం కదా, అసలు విషయం ఇక్కడ ఏంటంటే ది ఫస్ట్ ప్రైజ్, ది తెలుగు వాయిస్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఇద్దరు ఒకేసారి రావాలి, ఎందుకంటే ఒకటే ట్రాఫీ ఉంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఒకటే ట్రాఫీ ఉంది, వాళ్ళు షేర్ చేసుకోవాలి. యాజ్ జడ్జ్ బై సునీత గారు అండ్ ఆర్పి పట్నాయక్ గారు అలాంగ్ విత్ మీ. శ్రీనివాస్ కళ్యాణ్ పారుపల్లి అండ్ లలిత చింతలపాటి. ఈ ఫస్ట్ ప్లేస్ కూడా ట్రోఫీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ట్రోఫీ లేదండి, వాళ్ళిద్దరూ కలిసి జాయింట్ విన్నర్స్. ప్లీజ్ మీ ఇద్దరు కలిసి దాన్ని, అండ్ అందరి సమక్షంలో చెప్తున్నాను, వీళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడానికి మా శాయశక్తిలో ప్రయత్నిస్తాం. మాకు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రామిస్ చేశారు. పట్నాయక్ గారు ఇక్కడే ఉన్నారు. We will definitely try to get them an opportunity to sing for Telugu film. So it's up to them to, keep it up. So once again, one big round of applause.